మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కేసులు వదలడం లేదు. ఆయన హయాంలో జరిగిన పాత కేసులను తిరగదోడుతున్నారు. ఆయనతో పాటు ఆయన అనుచరులపైన ఫిర్యాదు చేసేందుకు క్యూలు కడుతున్నారు. లేటెస్ట్గా టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నంత పని చేసేశారు. 4 ఏళ్ల తర్వాత మాచర్లలో అడుగుపెట్టారు. అప్పటి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడిదే ఆసక్తికరంగా మారింది. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లు పిన్నెల్లిపై ఎంతమంది ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా గానీ పోలీసులు కేసులు నమోదు చేయలేదు. పైగా ఎదుటివారిపైనే కేసులు పెట్టించి హడలెత్తించారు. ఆ కేసులే ఇప్పుడు పిన్నెల్లి మెడకు చుట్టుకుంటున్నాయి. ఈవీఎం ధ్వంసంతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా జైల్లో ఉన్న పిన్నెల్లి ఇటీవల కండిషనల్ బెయిల్పై విడుదలయ్యారు. ఆ తర్వాత సీన్ మళ్లీ మారిపోయింది. పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి నిందితుడిగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. 55 రోజులు జైల్లో ఉండి బెయిల్పై విడుదలైనప్పటికీ ఆయన మాచర్లకు రాలేదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఉన్నారని అనుచరులు చెప్పుకొస్తున్నారు. ఇంతలోనే పాత కేసులు బయటకొస్తున్నాయి. అయితే స్టేషన్లో సంతకాలు చేయడం కోసం హైదరాబాద్ నుంచి నరసరావుపేట వచ్చి తిరుగు ప్రయాణంలో మాచర్లకొచ్చారు పిన్నెల్లి. అరెస్టు తర్వాత ఇదే పిన్నెల్లి మాచర్లకు రావడం ఇదే తొలిసారి. మాచర్లలోని ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను పలకరించి హైదరాబాద్ వెళ్లిపోయారు. మార్గమధ్యలో మాచర్ల మండలం కొత్తపల్లి జంక్షన్ వద్ద కొంతమంది వైసీపీ నాయకులు, అభిమానులు పీఆర్కే వెళ్తున్న కారును ఆపడంతో వారితో కొంతసేపు మాట్లాడి హైదరాబాద్కు వెళ్లిపోయారు. అయితే గత 5 ఏళ్లు తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా అరాచకాలు సృష్టించారని పిన్నెల్లిపై ఆరోపణలున్నాయి. విచ్చలవిడిగా టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేయించడంతో పాటు పలువురి ఆస్తులను కబ్జా చేశారు. కబ్జాదారులు అధికార పార్టీ వారే కావడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. అలాగే ప్రభుత్వ పోరంబోకు భూములు, మున్సిపల్ స్థలాల పట్టాలు రాయించుకొని స్వాధీనం చేసుకుంటున్న వారించకపోవడం కూడా పేదల్లో పిన్నెల్లిపై వ్యతిరేకత పెంచింది. అందుకే ఆయన బ్రహ్మారెడ్డి చేతిలో దారుణంగా ఓడిపోయారంటున్నారు. జోలకంటి బ్రహ్మారెడ్డికి అద్దె ఇల్లు కూడా లేకుండా చేశారన్న విషయం ప్రజల్లో పిన్నెల్లిపై మరింత తీవ్ర వ్యతిరేకత పెంచింది. అదే సమయంలో బ్రహ్మారెడ్డికి సానుభూతి తెచ్చిపెట్టింది. బ్రహ్మారెడ్డి పర్యటనకు వెళ్లినప్పుడు త్వరగా కిషోర్ బ్రహ్మారెడ్డిపై దాడికి దిగాడు. బ్రహ్మారెడ్డి వర్గం ఎదురుదాడికి దిగడంతో కిషోర్ పరారయ్యారు. దీంతో పిన్నెల్లి ఇమేజ్ బాగా మస్కబారింది. అదే సమయంలో బ్రహ్మారెడ్డి చరిష్మా పెరిగిపోయింది. అలా పిన్నెల్లి రోజు రోజుకు బలహీనపడ్డారు. 2020లో బుద్దా వెంకన్న, బొండా ఉమా వెళ్తున్న కారుపై జరిగిన దాడిలో పిన్నెల్లి ప్రమేయం ఉందని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఇక టీడీపీ ఇన్ఛార్జిగా జోలకంటి బ్రహ్మారెడ్డిని నియమించాక తరచూ ఘర్షణలు జరిగాయని, టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని టీడీపీ ఆధారాలతో సహా చూపిస్తోంది. పిన్నెల్లి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన గత ఘటనలను ఇప్పుడు తాజాగా తెరపైకి తెస్తున్నారు. అందుకే మరికొన్ని కేసులు నమోదు చేసి మళ్లీ అరెస్టు చేస్తారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా టీడీపీ నేత బుద్దా వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. గతంలో తమపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఈ దాడిలో త్వరగా కిషోర్ కీలకంగా వ్యవహరించారని బుద్దా వెంకన్న ఆరోపించారు. అయితే మొన్ననే జైలు నుంచి విడుదలైన పిన్నెల్లికి మళ్లీ పాత కేసుల చిక్కులు మొదలవడంతో చుక్కలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు మొన్నటి వరకు ఆయన వెంట ఉన్న అనుచరులు టీడీపీకి వలసబాట పడుతున్నారు. అలాగే వైసీపీ అధీనంలో ఉన్న మున్సిపాలిటీ ఇవాళ టీడీపీ వశమైంది. పిన్నెల్లి నియోజకవర్గంలో రాజకీయంగా పట్టుకోల్పోతున్నారని అందరికీ అర్థమైంది. ఈ విషయాన్ని ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారే చెబుతున్నారు. గత వారమే నెల్లూరు జిల్లా నుంచి విడుదలైన పిన్నెల్లిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుద్దా వెంకన్న పిన్నెల్లిపై ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఏం జరుగుతుందో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.